అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం కలంకాయల రోటి పచ్చడి చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కలంకాయలు 1/2 కిలో, ఉప్పు తగినంత, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, ఎండుమిర్చి 4-5, ఎల్లిపాయలు 4. కలంకాయలు ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని గింజలు తీసుకుందాం. మొత్తం గింజలు తీసుకున్నాక మళ్ళీ చూపిస్తాం. కలంకాయలు ఇలా గింజలు తీసుకొని ఇట్లా అన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం వేగాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక జీలకర్ర అన్నీ మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మంచిగా వేగినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు కలంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కూడా వేసుకొని ఎంచుకోవాలి. అగో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలంకాయల ముక్కలు కూడా మంచిగా వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కలంకాయ ముక్కలు మంచిగా వేగినాయి. చూడండి మెత్తగా అయినాయి. మెత్తగానే మంచిగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళి ముందు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని దంచుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూడండి ఇలా నూరుకోవాలి మంచిగా మెత్తగా. కారం
కారం మెదిగాక ఇప్పుడు మనం కాయలు వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు వేసుకున్నాను. ముక్కలు వేగినాయి కదా, ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇప్పుడు మంచిగా మెదిగింది చూడండి, మెత్తగా మంచిగా మెదిగింది. ఎల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. ఎల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకోవాలి. అంతా కలిసేటట్టు మంచిగా దంచుకోవాలి. రోట్లో ఇలా మంచిగా రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. రోట్లో నూరుకొని మిక్సీలో నూరితే బాగోదు. ఇప్పుడు పచ్చడి నూరుకోవటం అయిపోయింది. ఇప్పుడు మూకుట్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాం. మంచిగా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుల్ల పుల్లగా టేస్ట్ వేడివేడి అన్నంలోకి, దోశలకి, ఇడ్లీలకి అన్నిట్లల్లో బాగుంటుంది. 2-3 రోజులు స్టాక్ కూడా ఉంటుంది. మనం నీళ్ళేం వేయం కదా, బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, స్టాక్ ఉంటుంది. ఇప్పుడు నూరుకోవటం అయిపోయింది. పచ్చడి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూసి చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా చేసుకోవాలనుకుంటే, టేస్ట్ చూడాలనుకుంటే చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అలనాటి అమ్మ రుచులు యూట్యూబ్లో అవుతుంది. తప్పకుండా చూడండి. చూసి కామెంట్స్ పెట్టండి. కామెంట్లోనే మీకు ఏదైనా కావాలన్నా చేసి చూపిస్తాం మేము.